ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ డబ్బులు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగి నిరసన తెలియజేశారు. కూలీ డబ్బులు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జ్ఞానం వాసు మాట్లాడుతూ 18 పంచాయతీలలో 4000 కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేశారని తెలిపారు. పనులు చేసి 4 నుంచి 10 వారాలైనా ఇంతవరకు కూలీ సొమ్ములు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పంచాయతీకి 15 నుంచి 20 లక్షల వరకు బకాయి ఉండగా మొత్తం 2.5 కోట్ల పైగా కూలీలకు సొమ్ము చెల్లించాల్సి ఉందన్నారు. ఎర్రటి ఎండలో కనీస వసతి సౌకర్యం లేకుండా కూలీలు పనిచేసి 10 వారాలైనా కూలీలకు పైకం రాక నిరుపేద కుటుంబాలు పోషణ సైతం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఉపాధి హామీ కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 10 రోజుల్లో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు కట్ల నరసింహాచారి, మండల కార్యదర్శి జ్ఞానం వాసు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. మేడం ఏమైనా సరే దాన్ని గవర్నమెంట్ చెప్పి మన కలెక్టర్ గారు చెప్పి తీసుకెళ్ళి పెళ్లి 4 కోట్ల రూపాయలు మేము సార్ ఎంపీడీఓ గారు తెచ్చి ఇదే విషయం మీరు ఏదో టార్గెట్గా నాకు చెప్పారు. అదే విషయం సార్కి 4,000 మంది కూలీలు సుమారు 4 కోట్ల రూపాయలు. ఏపీఓ గారు 50 లక్షలు 60 లక్షలు అంటారు కానీ ఇక్కడ